ఏపీలో కుటుంబ పాలన పోయి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. జనసేనపై కొందరు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని, దీన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. జనసేనతో పొత్తు కోసం అన్ని పార్టీలు ప్రయత్నించాయని ఆయన అధికారంలోకి వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు. మాయావతిని ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమన్నారు. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఏపీలో అవినీతి రహిత పాలన రావాలన్నారు. అధికారంలోకి వస్తే మేము దేశ రాజకీయాల్లోనే మేము చక్రం తిప్పుతాము. మాయావతిని మేము సపోర్ట్ చేస్తాం, బలపరుస్తాం, ప్రధానమంత్రిగా ఆవిడ్ని చూడాలనుకుంటున్నాం అన్న స్టాండ్ మేము తీసుకోవడం జరిగింది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అన్ని పార్టీల వాళ్ళు తెలుసుకోవాలి, జనసేన ఐడియాలజీ, జనసేన సిద్ధాంతం బడుగులకి, బలహీనులకి, దళితులకి, మైనారిటీలకి వాళ్ళకి హక్కుగా చెందాల్సిన అధికారం వాళ్ళకి అందించడమే జనసేన లక్ష్యం. మేము ఒక వేదికగా మాత్రమే ఉన్నాము. ఈ వేదిక ఏ ఒక్కళ్ళ సొంతమో కాదు. ఈ వేదిక మీద ఈరోజు మీరు చూస్తున్నారు, అన్ని కండవాల వాళ్ళు ఉన్నారు. సిపిఐ, సిపిఎం, బిఎస్పి అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. దీన్ని బట్టి మేము తెలియజెప్పదలుచుకుంది ఒకటే, మేమందరం ఉమ్మడిగా భావస్వారూప్యత కలిగిన పార్టీలు మావన్నీ, అందరి ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక నూతన వరవడిని సృష్టించాలి, అవినీతి రహిత సమాజం, అవినీతి రహిత పాలన రావాలి, మంచి పాలన ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తూ, ప్రజల సొమ్మును దోచుకుంటూ, లూటీ చేస్తూ, దోపిడీ చేస్తూ వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు తప్పిస్తే ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి వాళ్ళ దాకా రీచ్ అవ్వలేదు. అందుకే ఈసారి అన్ని పార్టీలు ఈరోజు జాతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపించాయి. వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టడానికి ఎవరో సుముఖత చూపించలేదు, వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపించలేదు, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టడానికి ఎవరు సుముఖంగా లేరు. కానీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జాతీయ పార్టీలన్నీ ఈరోజు ముందుకు వచ్చాయంటే దీన్ని మనం ఒక మంచి పరిణామంగా, ఒక పక్కన బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కిరణ్ బేడీని వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు బీజేపీ, ఇంకో పక్కన షీలా దీక్షిత్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కోట్ల రూపాయలు కుమ్మరించారు. అయినప్పటికీ అక్కడ సగటు మనిషి ఎవరైతే ఉన్నాడో ఓటరో వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక ప్రభంజనం అక్కడ సృష్టించబడింది, కొత్త మార్పు వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో మీరు పెను మార్పులు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే నేను రోజు వార్డుల్లో తిరుగుతున్నా, ప్రజలతో మమేకం అవుతున్నా, వాళ్ళ పల్స్ ఏంటో నేను చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎంతో ఆనందంతో, ప్రేమతో, అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మాకు నీరాజాలను పలుకుతున్నారు, మాకు హారతులు ఇస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, ఇంటికి పిలిచి భోజనాలు పెడుతున్నారు. అటువంటిది వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు. నేను కలిసిన ప్రతి 100 మంది యువకుల్ని నేను కలిస్తే యూత్లో కనీసం 80 మంది నాకు చెప్పారు, మేము జనసేనకి ఓటేస్తాం, మేము జనసేనతో ఉన్నాం. మీరైనా అది టెస్ట్ చేసుకోవచ్చు. ఏ 10 మంది 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఉన్న యువతుల్ని ఎవరినైనా మీరు అడగండి, 70 నుంచి 80% మంది జనసేనకే ఓటు ఇస్తామని చెబుతారు. ఈరోజు యువత మొత్తం ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలని కోరుకుంటుంది, ఒక మంచి అవినీతి లేనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటుంది. అందుకే వాళ్ళు జనసేన రావాలని బలంగా కోరుకుంటున్నారు యువత. అలానే మహిళలు కూడా, నేను కలిసిన 100 మంది మహిళలు అయితే కనీసం 50% మంది మహిళలు మేము జనసేనకి ఓటేస్తామని డైరెక్ట్ గా నాతో చెప్తున్నారు. మేము జనసేన పార్టీని, మేము పవన్ కళ్యాణ్ అభిమానులమి, ఈసారి జనసేన పార్టీకి ఓటు వేస్తాం. ఒకసారి మా ఓటు ఇన్ని పార్టీలకు వేశాము, తెలుగుదేశాన్ని ట్రై చేశాము, కాంగ్రెస్ని ట్రై చేశాము, అన్ని పార్టీలకు వేసాం ఇప్పటిదాకా, ఈసారి జనసేనకి వేస్తామని మహిళలు కూడా మాకు పెద్ద ఎత్తున మాకు సపోర్టు వాళ్ళు పలుకుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రభంజనం రాబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఒక
అండర్ కరెంటు చాలా బలంగా ఉంది. అండర్ కరెంట్ చూస్తుంటే రానున్న 20 రోజుల్లో ఒక ఓటర్ పల్స్, ఓటర్ నాడి ఒక డిఫరెంట్ ఒక దిశగా. For more updates, please subscribe 99 TV Telugu.